పెథాయ్ రూపంలో కోస్తాంధ్ర ప్రజలను మరో తుఫాన్ వణికిస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం మరింత తీవ్రతరమైంది. శుక్రవారం రాత్రి నాటికి మచిలీపట్నానికి దక్షిణాగ్నేయంగా 1090 కిలోమీటర్లు, చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 930 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన వాయుగుండం ఈ తెల్లవారుజామున 5:30 మరింత బలపడింది. ఆదివారం రాత్రికి ఇది మరింత బలపడి తీవ్ర తుఫాన్గా మారుతుందని వాతావరణ శాఖ తెలిపింది. పెథాయ్ తీవ్ర తుఫాన్గా మారిన తర్వాత గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో కోస్తాంధ్ర తీరం వెంబడి బలమైన గాలులు వీస్తాయని భారత వాతావరణ విభాగం తెలిపింది. ఫలితంగా సముద్రం అల్లకల్లోలంగా మారుతుందని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శరత్ అందిస్తారు. శరత్, చెప్పండి. ఏర్పడిన వాయుగుండం ఇప్పుడు తుఫాన్ గా మారింది. దీనికి పెథాయ్గా నామకరణం చేశారు. ఈ పెథాయ్ తుఫాన్ ఇప్పుడు తుఫాన్ నుంచి తీవ్ర తుఫాన్ గా మారే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఈ తుఫాను వెళ్ళింది అంటే సోమవారం మధ్యాహ్నం 11 గంటల ప్రాంతంలో కాకినాడ ఒంగోలు మధ్య తీరం దాటొచ్చిన వాతావరణ శాఖ అధికారులు అయితే మనకు ఇప్పుడు తెలుపుతున్నారు. జాన్సీ, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ తుఫాను ప్రభావం కోస్తాంధ్ర మీద అధికంగా
పడే అవకాశాలు అయితే ఉన్నట్టు మనకి చెప్తున్నారు. ఇదే విధంగా కృష్ణా, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం ఈ 4 జిల్లాలకి కూడా అధికంగా ప్రభావం అయితే చూపే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇది ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఈ పెథాయ్ తుఫాను శ్రీహరికోటకు 790 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. దీని మీద స్పందించిన ఏపీ ప్రభుత్వం ఆర్టీజీఎస్ సంస్థ కూడా జిల్లా అధికారులు ఈ తుఫాను ఏ జిల్లాల మీద అయితే ప్రభావం ఉందో ఆ జిల్లా కలెక్టర్లతో పాటు స్థానికంగా ఉండే అధికారులను కూడా అప్రమత్తం చేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే పోర్టుల్లో మొదటి ప్రమాద హెచ్చరిక అయితే జారీ చేశారు. మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్లొద్దంటూ కూడా హెచ్చరికలు అయితే జారీ చేసేసారు. ప్రస్తుతం చూసుకున్నట్లయితే చెన్నై తూర్పుకి ఓకే, థ్యాంక్ యూ శరత్.